హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డైరెక్టర్ బై కే అంజీ. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ. డ్రామా పరంగా చూసుకుంటే కనుక స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంది, కానీ కామెడీ పరంగా చూసుకుంటే మూవీ స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరైతే ఫన్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. అలాంటి కామెడీ అయితే ఈ మూవీలో ఉంది. లవ్ స్టోరీ కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి నచ్చే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. అది కూడా మీకైతే నచ్చుతుంది. మూవీ ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించలేదు భయ్యా. ఫన్ పరంగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ చాలా సింపుల్ భయ్యా. హీరో అయిన కార్తిక్ హీరోయిన్ అయిన పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరి చివరికి పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. లవ్ స్టోరీ డ్రామా ఏదైతే ఉంటుందో అది రొటీన్గానే అనిపించింది, కానీ రిమైనింగ్ మూవీ అయితే ఉంటుంది. అంటే లవ్ స్టోరీ ఒక 20 నుంచి 25 మినిట్స్ దాకానే ఉంటుంది. ఆడ నుంచి ఇటు కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ అయిన సుబ్బు అండ్ హరి వీరి దగ్గర నుంచి వచ్చే కామెడీ ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కరు పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. కార్తిక్ ప్రేమలో గెలవడానికి తన ఫ్రెండ్స్ చేసే ప్రయత్నాలు కానివ్వండి చాలా న్యాచురల్గా అనిపించాయి. ఎక్కడ మీకు కామెడీ ఇరికిచ్చినట్టయితే అనిపించదు. న్యాచురల్గా జరుగుతూ ఉన్నట్టు మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. కాకపోతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. అది సీన్ ఉన్నా లేకపోయినా, అంటే వర్షం తగ్గట్టు సీన్ ఉన్నా లేకపోయినా వర్షం పడే సీన్ ఉంటుంది. అది మీకు అంత నచ్చదు. చాలా బోరింగ్ అయిన ఇరిటేషన్గా అయితే అనిపించింది. మిగతా స్టోరీ అయితే మీకు నచ్చుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. క్యాస్ట్ మీద చాలా మూవీస్ అయితే వస్తూ ఉంటాయి. అది ఒక యాక్షన్ పరంగా లేకపోతే డ్రామా పరంగా వస్తూ ఉంటుంది. కానీ ఈ మూవీలో మాత్రం క్యాస్ట్ మీద ఒక ఫన్నీ వేలు అయితే చూపించారు. అది అయితే నచ్చుతుంది. క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, అంటే కామెడీగా మూవీ వెళ్తుంది, మరలా క్లైమాక్స్లో యాక్షన్ సీన్స్ ఏమైనా యాడ్ చేస్తారా అని అనుకున్నాను. కానీ ఏదైతే మన ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటామో, అంటే మూవీ ఫినిషింగ్ ఇలా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటామో ఆ వేలో ఈ మూవీ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. సెకండ్ హాఫ్లో చూసుకుంటే కనుక హీరోయిన్ అండ్ వీరి ఫ్రెండ్స్ ఒక ఇంట్లోకి అయితే వెళ్తారు. అక్కడ వచ్చే కామెడీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అలాగే క్లైమాక్స్లో ఈ సుబ్బు అండ్ హరి ఒకరిని చంపడానికి చేసే ప్రయత్నం కూడా చాలా ఫన్నీగా క్రియేట్ అయితే చేశారు. సాంగ్స్ అయితే ఒక 4 సాంగ్స్ ఉన్నాయి, కానీ అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఒక సాంగ్ వినడానికి బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా చూపించారు. ఫైట్స్ ఈ సినిమాలో ఏది లేదు. కామెడీ మూవీ కాబట్టి ఫైట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. క్లైమాక్స్లో ఫాదర్ అండ్ సన్ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. చాలా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే కార్తిక్ వాళ్ళ నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి మరి వేరే వారికి అప్పు అయితే ఇస్తూ ఉంటాడు. అది ఎందుకు ఇస్తాడు అని క్లైమాక్స్ దాకా మనకు ట్విస్ట్గా అయితే తీసుకెళ్లారు. ఏదైనా ఫ్లాష్ బ్యాక్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఓకే సింపుల్గా అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అది కూడా కొద్దిగా అయితే నచ్చింది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. మంచి కామెడీ మూవీ, ఎవరైతే మిస్ అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.